రాజమహేంద్రవరం స్థానిక సాటిలైట్ సిటీలో ఉన్న పాఠశాలలో 6 తరగతి గదులు, ల్యాబ్స్ నిర్మాణానికి శంకుస్థాపన రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ప్రశాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. ప్రహరీగోడ, మరుగుదొడ్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని అధికారులను సూచించారు. పాఠశాల సిబ్బంది, సబ్ హెడ్స్, వైస్ చైర్మన్, ఉపాధ్యాయులు, మ్యామ్సాబ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి దత్తత పాఠశాలగా ఈ ప్రాజెక్టు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తే పాఠశాల గ్రామానికి గుర్తింపు వస్తుందని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. చూసుకుంటానని చెప్పారు. 15 లక్షల రూపాయలు వేరే చోట నుంచి తరలించి ముచ్చరేసింది. ఇవాళ అధ్యాపకులు కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ నుంచి ఒక్క బిడ్డ కూడా శాటిలైట్ సిటీ దాటి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఒక్క బిడ్డ కూడా ఎలిమెంటరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ 100% ఇక్కడే చదువుకోవాలి. ఇక్కడ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి. ఏమో వింటున్నారా? మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలి. శాటిలైట్ సిటీ నుంచి బిడ్డలు వచ్చారు, ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, కెమిస్ట్రీలో పైకి వచ్చారు, పైలట్లు అయ్యారు, ఆస్ట్రోనాట్లు అయ్యారు అనే భావన రావాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ స్కూల్ని ఒక రోల్ మోడల్గా మనం చేసుకుంటున్నాం. ఇవాళ